వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ అంశాలను కూడా మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ఈ వీడియో క్లాస్ యందు ఆగస్టు 14, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్. వన్స్ అగైన్, నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్గా వికే పాల్ను నియమించడం జరిగింది. వికే పాల్ రైట్ నౌ he is the chairman of expert committee on national expert group on vaccine administration. అంటే విదేశాల్లో కానీ భారతదేశంలో కానీ వ్యాక్సిన్ ఒకవేళ కనుక తయారైనట్లయితే దాని యొక్క విధి విధానాలు అదేవిధంగా ఏ విధంగా ఆ వ్యాక్సిన్ని ప్రజలకి చేరువేయాలి, ఈ విధమైనటువంటి ఒక నివేదిక అందచేయవలసిందిగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాన్నే మనం జనరల్గా నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తూ ఉన్నాం. దీనికి ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్గా వికే పాల్, నీతి ఆయోగ్లో ఒక సభ్యుడు ఈ వికే పాల్ని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే మనకు తెలిసిందే ఈ వ్యాక్సిన్ అనేటువంటి పదానికి అర్థము జనరల్గా ఇది వక్క అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది. వక్క అనగా ఆవు లేకపోతే కౌ అని మీనింగ్ వస్తుంది. అయితే ప్రపంచంలో తొలిసారిగా వ్యాక్సిన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. మసూచి వ్యాధికి టీకాను కనిపెట్టడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీగా పిలువబడే వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్, బ్రిటన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ నేషనల్ వ్యాక్సినేషన్ డే అనేది మార్చి 16వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ ఇమ్యునైజేషన్ డే అనేది నవంబర్ 10వ తారీఖున జరుపుకుంటాం. దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ డేట్స్ ఆర్ కన్సర్న్. నేషనల్ వ్యాక్సినేషన్ డే అయితే మార్చి 16, అదేవిధంగా వరల్డ్ ఇమ్యునైజేషన్ డే అయితే నవంబర్ 10గా గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ ఈజ్ ఎడ్వర్డ్ జెన్నర్, హీ బిలాంగ్స్ టు బ్రిటన్. కావున ఇక్కడ వ్యాక్సిన్ అంటే దాని యొక్క మీనింగ్ అనేది వక్క నుంచి వచ్చింది. వక్క అనగా ఆవు అనే అర్థము. ఫస్ట్ వ్యాక్సిన్ డిస్కవర్డ్ బై ఎడ్వర్డ్ జెన్నర్. మసూచి వ్యాధికి టీకాను కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. అసంక్రామిత శాస్త్ర పితామహుడు, వ్యాధి నిరోధక శక్తి శాస్త్ర పితామహుడు. ఈ రకంగా మనం ఆయన్ని చెప్పుకుంటా ఉంటాం. అయితే మనకి ఇటీవల కాలంలో స్పుత్నిక్ 5 అనేటువంటి వ్యాక్సిన్ రష్యా అభివృద్ధి చేయబడడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ వ్యాక్సిన్, రిజిస్టర్డ్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్గా చెప్పవచ్చు. స్పుత్నిక్ 5 గ్యామలియా ఇన్స్టిట్యూట్ అని చెప్పుకున్నాం. రష్యా మాస్కోలో ఉంది. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి భారత బయోటెక్ కంపెనీ అభివృద్ధి పరుస్తున్నటువంటి వ్యాక్సిన్ పేరు కోవాక్సిన్ అనేటువంటి వ్యాక్సిన్. అలాగే అమెరికాకు చెందినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఈ రకంగా మనకి చాలా రకాలైనటువంటి వ్యాక్సిన్స్ అనేవి భవిష్యత్తులో రావడానికి ఆస్కారం అనేది ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ అక్షయ్ కుమార్, ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్, అమెరికాకు చెందినటువంటి ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి హైలీ పెయిడ్ టాప్ యాక్టర్స్లో తొలి 10 స్థానాల్లో మనకి 6వ స్థానంలో నిలిచినటువంటి సినిమా నటుడు, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే టాప్ పొజిషన్లో నిలిచింది ఈ డయానీ జాన్సన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫోర్బ్స్ మ్యాగజైన్ అనేది అమెరికాకు చెందినటువంటి మ్యాగజైన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ అక్షయ్ కుమార్ ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించినటువంటి టాప్ పెయిడ్ యాక్టర్స్లో విభాగంలో భాగంగా టాప్ 10 ర్యాంకుల్లో కనుక మనం చూసినట్లయితే 6వ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి అక్షయ్ కుమార్. మొదటి స్థానంలో డయానీ జాన్సన్ గుర్తుపెట్టుకోవచ్చు. హైలీ పెయిడ్ యాక్టర్స్. నెక్స్ట్ పెరు కొత్త ప్రధానిగా వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్ ఎన్నికవటం జరిగింది. రైట్ నో హీ ఈజ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పెరు, వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్. ద క్యాపిటల్ ఆఫ్ పెరు ఈజ్ లిమా అండ్ ద కరెన్సీ ఆఫ్ పెరు ఈజ్ పెరువియన్ సాల్ అని పిలుస్తాం. పెరువియన్ సాల్ అని పిలుస్తాం. ఇది పెరు యొక్క కరెన్సీగా గుర్తుపెట్టుకోవచ్చు. పెరు రాజధాని లిమాగా గుర్తుపెట్టుకోవచ్చు. బంగాళాదుంపల యొక్క జన్మస్థలము పెరు. అదేవిధంగా బంగాళాదుంపల పరిశోధనా కేంద్రం అని తెలిసిందే హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఉంది. బంగాళాదుంపల శాఖీయ ప్రత్యుత్పత్తి ఐస్ లేదా కణుల ద్వారా జరుగుతుంది. బంగాళాదుంప అనేది ఒక దుంపకాండము మరియు భూగర్భకాండ రూపాంతరంగా చెప్పొచ్చు.
అదొక దుంపకాండం, స్టెమ్ ట్యూబర్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ ICRIER ఈ సంస్థకి ప్రమోద్ బాసిన్ చైర్మన్గా ఎన్నికవటం జరిగింది. నౌ సి వాట్ ఈజ్ ICRIER? సో ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్. వన్స్ అగైన్ అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇది ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అని పిలుస్తాం. దీనికి కొత్త చైర్మన్గా ప్రమోద్ బాసిన్ ఎన్నికవటం గమనించాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 5 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్. దీన్ని డెవలప్ చేసింది హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి ఒక ఏరోస్పేస్ కంపెనీ, స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ ఈ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీనికి పెట్టినటువంటి పేరు రామన్. సో మనకు తెలిసింది రామన్ అనగా సివి రామన్, చంద్రశేఖర్ వెంకట రామన్, తమిళనాడుకు చెందినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త. రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టడం జరిగింది. ముఖ్యంగా సముద్రం నీలివర్ణంలో ఎందుకు ఉంది, ఆకాశం నీలివర్ణంలో ఎందుకు ఉంది, ఈ విధంగా కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్ని కనిపెట్టడం జరిగింది సివి రామన్. దాన్ని మనం రామన్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. సో 1928 ఫిబ్రవరి 28వ తారీఖుని కనిపెట్టడం జరిగింది. సో ఈ తేదీని జనరల్గా మనం రామన్ ఎఫెక్ట్ కనిపెట్టబడినటువంటి తేదీగా మనం చెప్తాం. అయితే 1930లో ఈయన ఫిజిక్స్లో నోబెల్ బహుమానాన్ని పొందడం కూడా మనకి తెలిసిందే. అయితే 1930లో ఈయనతో పాటు నలుగురు మొత్తం ఆయా రంగాల్లో నోబెల్ బహుమతులు స్వీకరిస్తే 1930లోనే మనకి కార్ల్ లాండ్స్టైనర్ ఏబిఓ రక్తవర్గాలను కనిపెట్టినటువంటి వ్యక్తి కార్ల్ లాండ్స్టైనర్ కూడా 1930లోనే ఈ నోబెల్ బహుమానాన్ని వైద్య శాస్త్రంలో అందుకోవడానికి కూడా గమనించాలి. అలాగే 1954లో సివి రామన్కి భారతరత్న అవార్డు లభించడం కూడా మనకి తెలిసిందే. సో కావున 1930 ఫిజిక్స్లో నోబెల్ బహుమానం, 1954 భారతరత్న అవార్డు, రామన్ ఎఫెక్ట్ 1928 ఫిబ్రవరి 28గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చంద్రశేఖర్ వెంకటరామన్, సివి రామన్ అని పిలుస్తాం. సో 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ పేరు రామన్గా గుర్తుపెట్టుకోవచ్చు. విచ్ వాస్ డెవలప్డ్ బై స్కై రూట్ ఏరోస్పేస్, హెడ్ క్వార్టర్స్ ఈజ్ హైదరాబాద్. నెక్స్ట్ వీరేంద్ర పాల్ అనే వ్యక్తి నెక్స్ట్ హై కమిషనర్ టు కెన్యాకు హై కమిషనర్గా ఈయన నియమించబడడం జరిగింది. వీరేంద్ర పాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. కెన్యా యొక్క రాజధాని నైరోబి అనగానే వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ సంస్థ నైరోబీలో ఉంది. కెన్యా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమలా హ్యారిస్ ఫస్ట్ ఇండియన్ అమెరికన్ ఈ అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి ఫస్ట్ ఇండియన్ అమెరికన్ మహిళగా గుర్తుపెట్టుకోవచ్చు. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తరపున ఈమె పోటీ చేస్తూ ఉంది. ఈ డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్షుల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి జో బైడెన్ మనకి తెలిసింది. రిపబ్లిక్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్. ఈ డెమోక్రటిక్ పార్టీ యొక్క గుర్తు గాడిద, రిపబ్లిక్ పార్టీ యొక్క గుర్తు ఏనుగు మనకి తెలిసిందే. ఈ డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నటువంటి ఇండో అమెరికన్ కమలా హ్యారిస్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ఎన్టీ కంపెనీ మనకి తెలిసిందే, చాలా ప్రముఖమైనటువంటి భారతీయ కంపెనీ. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. లార్సన్ అండ్ టూబ్రో అని పిలుస్తాం, అయితే ఈ ఎల్ఎన్టీ కంపెనీ ఇటీవల వార్తల్లోకి రావడం గల కారణము, సో ఇది ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి కట్టడాల యొక్క నిర్మాణంలో పాలు పంచుకుంటూ ఉంది. ఉదాహరణకి K9 వజ్రాటి అనేటువంటి యుద్ధ ట్యాంక్ని నిర్మించినటువంటి సంస్థ. అదేవిధంగా మోతేరాలో ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతేరా అహ్మదాబాద్. సో ఇలాంటి క్రికెట్ స్టేడియం కూడా డెవలప్ చేసింది, నిర్మించింది ఎల్ఎన్టీ. అలాగే అయోధ్యలో రామ మందిర్ యొక్క నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నటువంటి కంపెనీ ఎల్ఎన్టీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, చిలీ రాజధాని శాంటియాగో, అదేవిధంగా బ్రిటన్ రాజధాని లండన్. ఈ 3 నగరాలు కూడా ఈ COVID-19 మరణాలలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి నగరాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. కోవిడ్ మరణాలు ఎక్కువగా సో మనకి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో, అంటే రాజధాని నగరాలు కనుక తీసుకున్నట్లయితే, దేశాలు కాదు రాజధాని నగరాలు కనుక తీసుకున్నట్లయితే మాడ్రిడ్, అలాగే చిలీ రాజధాని శాంటియాగో, నెక్స్ట్ లండన్. సో ఇక్కడ మనకి తెలిసింది చిలీ అనేది అత్యంత పొడవైనటువంటి దేశం, లాంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని పిలుస్తాం. చిలీ, ద క్యాపిటల్ ఆఫ్ చిలీ ఈజ్ శాంటియాగో.
నెక్స్ట్ మహంత నృత్య గోపాల్ దాస్, ఇటీవల కాలంలో ఈయన పేరు వినిపిస్తూ ఉంది. ఈయన కూడా కోవిడ్-19 బారిన పడినటువంటి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర యొక్క చీఫ్ మహంత నృత్య గోపాల్ దాస్, ఈయన కోవిడ్-19 బారిన పడడం గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి ఈ NIIO రాజ్నాథ్ సింగ్ ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. సో NIIO యొక్క అబ్రివేషన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ఇది నావెల్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. సో కాబట్టి నావెల్ ఆర్గనైజేషన్, ఇక మిగిలివి రెండే కాబట్టి మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. అయితే ఇండియన్ నావల్ అకాడమీ కేరళలోని కోచి సమీపంలో యజిమాల అనేటువంటి ప్రాంతం వద్ద ఉంది. ప్రస్తుత నావీ చీఫ్ మనకి తెలిసింది కరంబీర్ సింగ్. అదేవిధంగా నావీ డే December 4, ఇది నావీకి సంబంధించింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. సో ఇది గోవాలో నవంబర్ 20వ తారీఖు నుంచి ఇది ప్రారంభమవుతున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు తెలిసిందే ప్రమోద్ సావంత్, గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పేర్కొనటం గమనించాలి. సో అదేవిధంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, సో అది కూడా మనకి గుర్తుంది. నెక్స్ట్ మేఘాలయలో ఇటీవల ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, స్వైన్ అంటే పంది మనకి తెలిసిందే. సో పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకి దాదాపుగా 9 పందుల వరకు అక్కడ చనిపోవడం అనేది జరిగింది. అయితే ఈ పందుల పరిశోధనా సంస్థ అనేది దేశంలో మనకి గౌహతిలో ఉంది. గౌహతిలో మనకి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ పిగ్స్, ఇది గౌహతిలో ఉండటాన్ని గమనించాలి. పంది అనగానే సస్ స్క్రోఫా అనగా పంది అని పిలుస్తాం, దాని యొక్క శాస్త్రీనామం. అయితే మనకి ఈ పందుల పరిశోధన సంస్థ గౌహతిలో ఉంది. పందులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అస్సాం రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ పిగ్స్ అయితే గౌహతి లేదా గౌహతి అని పిలుస్తూ ఉన్నాం. ఇటీవల 9 పందుల వరకు చనిపోవడం జరిగింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని పిలుస్తాం. మేఘాలయలో ఇది సంభవించడాన్ని గమనించాలి. సో అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ విధంగా ఈ వ్యాధులపై, ఈ యానిమల్స్ వ్యాధులపై పరిశోధన చేసే సంస్థ భోపాల్లో ఉంది. దీన్నే మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ అంటాం. కాబట్టి హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ అని కనుక వచ్చినట్లయితే భోపాల్ చెప్పండి. భోపాల్ మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ మనకి తెలిసిందే. అయితే భోపాల్లో మనకి ప్రధానంగా నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఉంది, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఈ 3 కూడా మనకి భోపాల్లో ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ, ఈ 3 కూడా భోపాల్లో ఉండటాన్ని గమనించాలి. సో అదేవిధంగా ఇక్కడ మేఘాలయ కనుక తీసుకున్నట్లయితే మేఘాలయ యొక్క క్యాపిటల్ మనకి తెలిసిందే షిల్లాంగ్ అని పిలుస్తాం. షిల్లాంగ్ని మనం స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తాం. షిల్లాంగ్లోనే మనకి 1835లో ఏర్పాటు చేసినటువంటి భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి పారామిలిటరీ దళం అస్సాం రైఫిల్స్ కూడా షిల్లాంగ్లో ఉంది. షిల్లాంగ్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం. మేఘాలయని అబోర్డ్ ఆఫ్ ది క్లౌడ్స్ అని పిలుస్తాం. అదేవిధంగా మేఘాలయలో మనకి కాశీ ఘారో జయంతియా అనేటువంటి కొండలు మనకి ఉన్నాయి. అయితే ఈ కాశీ కొండల్లో మనకి మాసిన్రామ్ ఉంది. సో ద వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, అత్యంత తడి ప్రాంతము, అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతము ఈ మాసిన్రామ్. తర్వాత మనకి చిరపుంజి కూడా మేఘాలయలో ఉంది. చిరపుంజి యొక్క కొత్త నామం సోహ్రా అని పిలుస్తాం. అలాగే మేఘాలయకి సంబంధించి అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసినటువంటి రాష్ట్రం కూడా మేఘాలయగా చెప్తున్నాం. మేఘాలయ యొక్క ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మేఘాలయ యొక్క గవర్నర్ తథాగత్ రాయ్. అదేవిధంగా మేఘాలయలో మనకి నోక్రెక్ మరియు బల్ఫక్రం వంటి ఈ నేషనల్ పార్క్స్ కూడా మనం మేఘాలయలో గమనించవచ్చు. ఈశాన్య రాష్ట్రంలో అత్యధిక యురేనియం నిల్వలు కలిగినటువంటి రాష్ట్రం కూడా మేఘాలయ రాష్ట్రంగా చెప్పవచ్చు. అలాగే మేఘాలయలో భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి జలపాతం, దాన్నే మనం నొహకలికాయ్ జలపాతం అంటాం. ఈ నొహకలికాయ్ అనేది కూడా మేఘాలయలో మనం చూడవచ్చు. సో కాబట్టి నొహకలికాయ్ జలపాతం మేఘాలయ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మాసిన్రామ్ ఉంది, షిల్లాంగ్ ఉంది, నెక్స్ట్ చిరపుంజి అనేటువంటి ప్రాంతం కూడా దాన్నే మనం సోహ్రా అని కూడా పిలుస్తాం. ఈశాన్య రాష్ట్రాల్లో మనకి ఎక్కువ యురేనియం నిల్వలు కలిగినటువంటి రాష్ట్రం కూడా మేఘాలయ. కాశీ ఘారో జయంతియా వంటి కొండలు కూడా మేఘాలయలో చూడవచ్చు. అదేవిధంగా ఈ
షిల్లాంగ్లో మనకి అత్యంత పురాతనమైనటువంటి పారామిలిటరీ దళమైనటువంటి దీన్ని అస్సాం రైఫిల్స్ అని పిలుస్తాం. దాని యొక్క ప్రధాన కార్యాలయం కూడా మనకి ఈ షిల్లాంగ్లో మనం గమనించవచ్చు. ఇవి కొన్ని మేఘాలయకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు. ఇది ఆగస్టు 14కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అప్రోచ్లో భాగంగా చెప్పినటువంటి అంశాలు. అయితే నిన్న చేసినటువంటి వీడియోలో నేను ఈ వరల్డ్ బయోఫ్యూయల్ డే అని ఆగస్టు 12 చెప్పడం జరిగింది ఓవర్ఫ్లోలో భాగంగా. ఇది ఆగస్టు 10వ తారీఖు మనం ఆల్రెడీ నేను యూట్యూబ్ తమ్మునైలపై రైట్గానే ఆగస్టు 10 అని నేను పేర్కొనటం జరిగింది. సో వీడియో చెప్పడంలో భాగంగా ఆగస్టు 12 చెప్పడం జరిగింది. సో ఇది కరెక్ట్ చేసుకోండి, నేను మీకు మెసేజ్లో కూడా నేను కామెంట్ పెట్టాను. అయినా సో ఎవరో మరి తిరిగి మళ్ళీ కామెంట్ చేయడం జరిగింది. సో చాలా యూట్యూబ్ ఛానల్స్లో మనం పరిశీలించినట్లయితే కింద కామెంట్ ఆప్షన్ కూడా ఎవరు ఇవ్వడం లేదు. కామెంట్ ఆప్షన్ ఇవ్వకపోతే సో జనరల్గా మనం స్టూడెంట్కి మరియు ఆ మాస్టర్కి మధ్య ఇంటరాక్షన్ అనేది పోతుంది. అందువల్ల నేను ఎప్పుడూ కూడా రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కామెంట్ సెక్షన్స్ ఆ విధంగానే ఉంచడం జరిగింది. ఎప్పుడు కూడా కామెంట్స్ని ఆఫ్ చేయడం అనేది జరగలేదు. ఇది కేవలం విద్యార్థులకి సదుపాయం కల్పించే విధంగా, వారికి ఏమైనా డౌట్స్ ఉన్న